మనం ఈ స్థానిక అంశాలు మాట్లాడుకోవడంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఈ మూమెంటం స్టార్ట్ అయింది. ఎవరికి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఓ పక్క నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో పక్క నుంచి, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క నుంచి. అఫ్కోర్స్ కాంగ్రెస్ అయితే ఎక్కువ ఆల్రెడీ ఏమీ కనబడట్లేదు. వీళ్ళందరూ ఎవరి పందాలో వాళ్ళ, అంటే పేరుకి బీజేపీ బట్ తెలుగు సేన బీజేపీ జనసేన కంబైన్ ఒక ఎన్డీఏ గ్రూప్ కింద ప్రొజెక్ట్ చేసుకుంటూ వాళ్ళు క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీ ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు దాని మీద ఆయన స్టార్ట్ చేశారు. సో అఫ్కోర్స్ ఇంకా మిగిలిన ఇప్పుడు పోటీ ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య ఉండేటట్టు కనబడుతోంది. సో క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరిది హెచ్చు తగులు అనేటువంటి విషయం మీద మీ యొక్క అభిప్రాయం? ఇప్పుడు ఆంధ్రాలో యూనివర్సల్ ట్రెండ్ అయితే లేదు. ఫస్ట్ అదొకటి మనం యాక్సెప్ట్ చేయాలి. యూనివర్సల్ ట్రెండ్ అంటే 2019లో ఇట్ వాజ్ క్లియర్, ఒక ట్రెండ్ ఉంది. ఇది యాంటీ టీడీపీ ట్రెండ్ ఒకటి వచ్చేసింది. అది అర్బన్ ఏరియాలోనూ వచ్చింది, రూరల్ ఏరియాలోనూ వచ్చింది, యూత్లోనూ వచ్చింది, ఎంప్లాయీస్లోనూ వచ్చింది. ఇంత లార్జ్ స్కేల్లో యూనివర్సల్ ట్రెండ్ ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది. కాబట్టి అంత పెద్ద డిఫీటు టీడీపీకి వచ్చింది, అంత పెద్ద విక్టరీ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఈ తడవ ట్రెండ్ యూనివర్సల్ కాదు, ట్రెండ్స్ సెగ్మెంటెడ్గా ఉన్నాయి. సెగ్మెంటెడ్గా ఎట్లా? ఎంప్లాయీస్ అంతా 100% యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ వైఎస్ఆర్సీపీ, ఇంకా దాంట్లో ఏమీ డౌట్ లేదు. యూత్ 90% యాంటీ వైఎస్ఆర్సీపీ. దెన్ అర్బన్ ఓట్ 90% యాంటీ వైఎస్ఆర్సీపీ. ఇక రూరల్ ఓట్కి వస్తే వైఎస్ఆర్సీపీ కన్సాలిడేషన్ బాగా అవుపిస్తున్నది. వైఎస్ఆర్సీపీ కన్సాలిడేషన్ స్పెషల్లీ దళిత్ ఓటు, బీసీ ఓట్లలో బాగా చాలా వరకు కన్సాలిడేట్ అయినారని చెప్పుకోవాలి. అఫ్కోర్స్ ఈ కన్సాలిడేషన్కు వాళ్ళకు కొంతవరకు అక్కడ వీళ్ళ మీద సెంట్రల్ గవర్నమెంట్ ఆధారపడి ఉండటం వల్ల ఇచ్చిన ఆ వెసులుబాటును చాలా తెలివిగా తనకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారు. దాంతోనే, లేకపోతే ఇంత పెద్ద ఎత్తున ఇన్నాళ్ళు పంచే అవకాశం ఆయనకు ఉండేది కాదు. దాంతో ఒక ఓట్ బ్యాంక్ని అయితే స్ట్రాంగ్గా కన్సాలిడేట్ చేసుకున్నారు. ఇక్కడి నుంచి 2-3 మెయిన్ ఇష్యూస్ ఫైనల్గా ఎలక్షన్ను డిసైడ్ చేయొచ్చు. ఒకటి, దళిత్ అంతా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారా? దళిత్లో ఇంటర్నల్ సబ్ కేటగరైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మాల దళిత్స్ జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి మాదిగా దళిత్స్ అలయన్స్తో వచ్చే అవకాశం ఉందా? క్వశ్చన్ మార్క్. అదే కనుక జరిగితే ఈయన వీకన్ అవుతాడు. ఇక రెండో మేజర్ ఇష్యూ కాపు ఓటు. కాపు ఓటు ఎటుపోతుంది? పవన్ కళ్యాణ్ గారు కనుక సపరేట్గా చీఫ్ మినిస్టర్ అయ్యే రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటూ ముందుకు పోయింటే కాపు ఓటు అంతా ఆయన కన్సాలిడేట్ అయ్యి ఉండేది. కానీ ఈరోజు అది జరగకపోవచ్చు. సో కాపు ఓటు కూడా స్ప్లిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎంత స్ప్లిట్ అవుతుందనేది ఎలక్షన్ రిజల్ట్ను డిసైడ్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. అది ఒక మేజర్ పాయింట్. అటా ఇటా అనేది టిల్టింగ్ మోస్ట్లీ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏరియాలో వీళ్ళ వల్లే జరుగుతుంది. సిట్టిపల్జర్ మాత్రం వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్గా కన్సాలిడేట్ అయిపోయినారని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ చెప్తూ ఉన్నాయి. సో ఇది ఇంకొక మేజర్ పాయింట్. అప్పర్ కాస్ట్లు మాత్రం అలయన్స్తో ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ కూడా ఇది మొన్న జీవీఎల్ గారికి టికెట్ డినై చేయటం అనేది బ్రాహ్మిన్ కమ్యూనిటీలో బాగా హర్ట్ చేసింది. ఎందుకంటే అసలు ఎవరూ లేరు, ఒకడు వచ్చాడు, ఒక అవకాశాన్ని స్ట్రాంగ్గా తెచ్చుకున్నాడు. దానిని ఒక ప్లాన్డ్గా అందరూ కలిసి లేకుండా చేయటం అనేది చాలా చాలా తప్పనేటటువంటి ఫీలింగ్ అయితే అక్రాస్ ది కమ్యూనిటీస్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఎంతవరకు ప్లే చేస్తుందనేది చూడాలి. బికాస్ ఇప్పుడు ఫైనల్గా వచ్చేటప్పటికి ఓసీ ఓటు 100% కన్సాలిడేట్ కాంతి
అలయన్స్ కష్టం కావచ్చు. అక్కడ ఇవి ఈ ఇష్యూస్ కొంత వర్క్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. నేను అనుకోవటం బ్రాడ్గా 90-95 దగ్గర అలయన్స్ ఉండొచ్చు, 75 to 80 దగ్గర వైఎస్ఆర్సీపీ ఉండొచ్చు. స్టిల్ ఆ ఎడ్జ్తో అలయన్సే వస్తుందని నేను అనుకుంటున్నాను. బేసిక్గా ఒకటి మోడీ ఫ్యాక్టరు, అది ఒకటి పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అలయన్స్కు. అది వీళ్ళు అక్నాలెడ్జ్ చేసినా చేయకపోయినా దట్స్ ఎ ఫ్యాక్ట్. సో దాని ఎఫెక్ట్తో ఎక్స్ట్రా 5% వచ్చి 90-95 దగ్గర ఉంటారు. బ్యాలెన్స్ దట్ మేక్స్ ఇట్ అబౌట్ 80 దగ్గర వైఎస్ఆర్సీపీ ఉంటుందని నా అసెస్మెంట్ అక్కడ ఆంధ్ర వరకు. అలాగే ఇప్పుడు బీజేపీలో ఇవ్వని వాళ్ళు, అంటే దాన్ని డిసిడెంట్ గ్రూప్ అని కానీ అసంతృప్తివాదులు ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అలా చేస్తే అది ఎన్డీఏకే ఓట్లు చీలిపోయి అది ఎన్డీఏకే వాళ్ళకి లబ్ధి సమకూరుస్తుందని మీరు అనుకుంటున్నారా? ఉండకపోవచ్చు. బికాస్ ఒకటి కొంతమంది ఎవరైతే ఈ ఆర్ఎస్ఎస్ వాదులో దాని నుంచి వచ్చిన వాళ్ళు స్ట్రాంగ్ ఐడియాలజికలీ పార్టీతో ఉన్నారు కాబట్టి రెబల్ క్యాండిడేట్స్గా వేయకపోవచ్చు. దీర్ఘకాలంలో వాళ్ళ రాజకీయ ప్రయోజనం చూసుకునే వాళ్ళు కూడా వేయకపోవచ్చు. కానీ ఎవరైతే బీజేపీకి అవసరమో వాళ్ళంతటా వాళ్లకు ఒక స్టాండింగ్ ఉందో, పరిపూర్ణానంద స్వామి లాంటి వాళ్ళు వేస్తే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన కొంత ధర్మాగ్రహం ఉంది, దాన్ని ఎవడు కాదనలేడు. ఒక కాన్స్టిట్యున్సీకి పోయి నువ్వు వర్కౌట్ చేసుకో, మేము చూసుకుంటామని వర్కౌట్ చేసుకున్న వాడికి ఇవ్వకపోతే, ఐ మీన్ అలయన్స్ లేకపోతే వీళ్ళందరూ క్యాండిడేట్సే కదా, దే ఆర్ విల్లింగ్ టు. అలయన్స్ లేకుండా పనిచేయడానికి వీళ్ళందరూ రెడీగానే ఉన్నారు. అట్లీస్ట్ బీజేపీ తన సామర్థ్యం ఎంతో చూపెట్టుకోవడానికి అవకాశం ఉండేది. అది పోయి ఇది పోయి రెండు రేవాళ్ళు అన్నప్పుడు అటువంటి వాళ్ళు ఎవరో ఒకరు ఎదురు చేయొచ్చు, కానీ మిగిలిన వాళ్ళు చేయొచ్చు. ఓకే, మంచి విషయం చెప్పారండి.